హాయ్ ఫ్రెండ్స్, నేను మీ స్వాతినండి. నమస్తే. ముందుగా రక్షాబంధన్ శుభాకాంక్షలు అండ్ హ్యాపీ రక్షాబంధన్ ఫ్రెండ్స్. ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం బయటికి వెళ్ళి స్వీట్స్ కొనుక్కోలేము కాబట్టి ఇప్పుడు ఇంట్లో ఈజీగా స్వీట్స్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి రక్షాబంధన్ కోసం. అండ్ నేను ఇక్కడ త్రీ టైప్స్ ఆఫ్ స్వీట్స్ అనేవి ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ముందుగా బేసన్ రవ్వ లడ్డు ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను. సెకండ్ వచ్చి బర్ఫీ అండ్ థర్డ్ వచ్చి కలర్ జామున్ ఫ్రెండ్స్. దీని ప్రిపరేషన్ చూపించే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకున్నాను. అలానే అదే కప్పుతో 1 కప్ ఆఫ్ చల్లపిండిని యాడ్ చేసుకున్నాను. అదే బేసన్ అంటారు దీన్ని. రెండు ఒకే క్వాంటిటీలో తీసుకోవాలి. మీరు ఏ కప్ తీసుకున్న మెజర్మెంట్ ప్రకారం ఒకే క్వాంటిటీలో తీసుకోవాలి. అప్పుడు మనకి పర్ఫెక్ట్గా వస్తుంది లాడు. అలాగే నేను ఇక్కడ 3 స్పూన్ దాకా నెయ్యిని యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఇలా యాడ్ చేసుకున్నాక నెయ్యి అనేది ఉండలు లేకుండా మొత్తం కలిపి పెట్టుకోవాలి. పర్ఫెక్ట్గా మొత్తం పిండికి నెయ్యి కలిసేలా కలుపుకోవాలి ఫ్రెండ్స్. చూసారా, ఇక్కడ నాకు పర్ఫెక్ట్గా నెయ్యి అనేది పిండికి మిక్స్ అయింది అని మనకి ఎలా తెలుస్తుందంటే, ఇలా మనము పట్టినప్పుడు పర్ఫెక్ట్గా గట్టి పడితే మనకి నెయ్యి అనేది పర్ఫెక్ట్గా పిండికి కలిసిలా ఫ్రెండ్స్. ఇలా చేశాక దీంట్లో ఇప్పుడు కొంచెంగా వాటర్ వేసుకొని చపాతీ పిండిలా కలుపుకోవాలి. మరీ అంత గట్టిగా కాకుండా మరీ అంత మెత్తగా కాకుండా మీడియం సైజులో ఉంటే సరిపోతుంది. కాబట్టి కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోవాలి. ఒకేసారి వాటర్ వేసుకోకూడదు. నాకైతే ఇక్కడ మ్యాక్సిమం 1/2 కప్ వరకు వాటర్ పట్టింది మిక్స్ చేసుకోవడానికి. చూసారా, నేను ఇక్కడ చపాతీ పిండిలా చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని చిన్న బౌల్స్లా తీసుకోవాలి ఫ్రెండ్స్. మీకు ఏ సైజులో కావాలంటే ఇదే పర్ఫెక్ట్గా ఇలా చేసుకొని, చూసారా నేను ఇలా చేసుకున్నాను. మీకు ఏ టైప్లో కావాలంటే ఆ టైప్లో చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక ప్లేట్లో తీసుకోవాలి. మొత్తం ముందుగానే ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకుంటే బెస్ట్ అండి. డీప్ ఫ్రై చేసేటప్పుడు మనకు కొంచెం వీలవుతుంది అండ్ టైం కూడా సేవ్ అవుతుంది కదా. చూసారా, నేను మొత్తం ఇలా చేసుకున్నాను. ఇలా చేసుకొని పక్కన పెట్టుకోవాలి వీటిని. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకున్నాను. ప్యాన్లో నెయ్యి అనేది ఒక 3 స్పూన్ దాకా యాడ్ చేసుకున్నాను. నెయ్యి యాడ్ చేశాను ఫ్రెండ్స్. ఇక్కడ నేను డ్రై ఫ్రూట్స్ అనేవి కిస్మిస్, అలానే క్యాష్నట్స్, ఆల్మండ్స్ అండ్ పిస్తా యాడ్ చేసుకున్నాను. వీటిని ఫ్రై చేసుకోవాలి. మీకు ఏ డ్రై ఫ్రూట్స్ ఇష్టం ఉంటే అవి వేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ కూడా ఆప్షనల్ ఫ్రెండ్స్. మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే మీ ఇష్టం ఫ్రెండ్స్. అండ్ ఇలా వేసుకున్నాక కొంచెం కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. నాకు ఇక్కడ కలర్ చేంజ్ అయ్యాయి. దీన్ని ఒక ప్లేట్లో తీసేసుకుంటున్నా. ఆ ఉన్న నెయ్యిని ఒక ప్లేట్లో నేను తీసేసుకొని మళ్ళీ క్లీన్ చేసి పెట్టుకున్నా. మళ్ళీ ప్యాన్ని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ అనేది బాగా హీట్ అవ్వాలి ఫ్రెండ్స్. హీట్ అయ్యాక మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదండి, వాటన్నిటిని వేసుకోవాలి. వీటిని మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అప్పుడు మనకి లాడు అనేది మంచి టేస్టీగా వస్తుంది, లేకపోతే పచ్చి స్మెల్ అనేది వస్తుంది. కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి టూ సైడ్స్.
చూసారా నాకు ఇక్కడ నార్మల్ కలర్ చేంజ్ అయింది, మరి కాస్త కలర్ చేంజ్ అవ్వాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోండి ఫ్రెండ్స్, మర్చిపోవద్దు. హై ఫ్లేమ్లో పెడితే పైకి మాడిపోయి లోన కుక్ అవ్వవు అవి, అప్పుడు లాడు అనేది పచ్చి స్మెల్గా ఉంటుంది. టేస్ట్ కూడా లాడు పర్ఫెక్ట్గా రాదు, కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోండి. అండ్ నాకు ఇక్కడైతే కలర్ బాగా చేంజ్ అయ్యాయి. ఇప్పుడు నేను ఒక ప్లేట్లో తీసేసుకున్నాను. మిగతావి కూడా సేమ్ ప్రాసెస్లో మనం వేసుకోవాలి. సేమ్ కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలి, లేకపోతే పచ్చి స్మెల్ ఉంటుంది లాడు. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని సేమ్ ప్రాసెస్లో కాల్చుకోవాలి, సేమ్ కలర్ వచ్చే వరకును. చూసారా నాకు సేమ్ వచ్చాయి. వీటిని కూడా ఒక ప్లేట్లో తీసేసుకుంటున్నాను. ఇలా తీసుకొని వీటిని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకున్న, గ్యాస్ ఆన్ చేసుకొని ఇక్కడ షుగర్ సిరప్ అనేది రెడీ చేసుకోవాలి. నేను ఇక్కడ 1 కప్ ఆఫ్ షుగర్ తీసుకున్నా, 1/2 కప్ వరకు వాటర్ అనేది యాడ్ చేసుకున్నా. ఇక్కడ షుగర్ అనేది బాగా కరిగి కొంచెం మనకి థిక్ వచ్చే వరకును మనం షుగర్ సిరప్ అనేది రెడీ చేసుకోవాలి. షుగర్ బాగా కరగాలి, కదుపుకొని కరిగే వరకు మనం కలుపుతూ ఉండాలి. చూసారు ఇక్కడ నాకు బాయిలింగ్ అవుతుంది. షుగర్ అంటే కొంచెం థిక్నెస్ వరకు వస్తుంది, మరి కొంచెం థిక్ అవ్వాలి. ఇంకా నాకు థిక్ అవ్వలేదు. ఇక్కడ చూసారా కొంచెం థిక్గా అయింది. ఇలా ఉంటే మనకి షుగర్ సిరప్ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది లాడుకి. ఇప్పుడు మనం గ్యాస్ ఆఫ్ చేసేసుకోవాలి. వీటిని ఒక మిక్సీ జార్లో వేసుకొని మొత్తం మిక్సీ పట్టించాలి. పౌడర్లా వచ్చే వరకును మొత్తం విరగొట్టుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. ముందు మనం ప్రిపేర్ చేసిన వాటిని చూసారా ఇలా మిక్సీ పౌడర్ చేసుకున్నాను. ఇలా పొడి పొడిలో వచ్చే వరకు చేసుకున్నాక ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో మొత్తం వేసుకోవాలి. వండలు ఉన్న వాటిని కొంచెం మ్యాష్ చేసుకోవాలి. పర్ఫెక్ట్గా చూసారా వచ్చింది ఇక్కడ నాకు. ఇప్పుడు దీంట్లో నెయ్యి, మనం డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసి పెట్టి నెయ్యి కూడా యాడ్ చేసుకున్నాను. అలానే ఎక్స్ట్రా నెయ్యి కూడా యాడ్ చేసుకోవాలి ఉంటే. అలానే డ్రై ఫ్రూట్స్ కూడా నేను యాడ్ చేసుకున్నాను, ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని. దీన్ని బాగా కలుపుకోవాలి. ఇలా డ్రై ఫ్రూట్స్ మొత్తం ఆ పౌడర్ మిక్స్ అయ్యే వరకు కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా షుగర్ సిరప్ని కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. మీకు ఎంత జ్యూసీగా కావాలో చూసుకొని దాన్ని బట్టి మీరు కలుపుకోవాలి ఫ్రెండ్స్. గట్టిగా కావాలంటే కొంచెం షుగర్ సిరప్ తగ్గించుకోవాలి, జ్యూసీగా కావాలంటే మరి కొంచెం షుగర్ సిరప్ని యాడ్ చేసుకొని మనం మిక్స్ చేసుకోవాలి. మనకి లాడు ఏ సైజులో కావాలి, ఎలా కావాలి అనేది మీ చేతిలో ఉంది. కాబట్టి మీకు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా మీరు పర్ఫెక్ట్ లాడుని చేసుకోవాలి. నేనైతే ఇక్కడ షుగర్ సిరప్ని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకున్నాను. చూసారా నేను కాస్త జ్యూసీగా చేశాను ఫ్రెండ్స్, మరీ అంత గట్టిగా చేయలేదు. ఇలా జ్యూసీగా యాడ్ చేసుకున్నాక లాడుగా ప్రిపేర్ చేసుకోవాలి. నార్మల్గా మనం గట్టిగా పుష్ చేయని అవసరం లేదు. నార్మల్గా పుష్ చేస్తే మనకి లాడు అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. చూసారా లాడు పర్ఫెక్ట్గా మనకి వచ్చింది. దీన్ని ఒక బౌల్లో తీసుకుంటున్నాను.
ఇలా మొత్తం లాడూస్ని ప్రిపేర్ చేసుకోవాలి. మీకు ఎంత జ్యూసీగా కావాలంటే అంత షుగర్ సిరప్ని యాడ్ చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల మనకి సాఫ్ట్ స్టైల్లో ఉన్న బేషన్ లాడు అనేది ప్రిపేర్ అవుతుంది. చాలా ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఫెస్టివల్స్ ఏమైనా అయ్యేది. దీని ప్రిపరేషన్ ఇప్పుడు చూపిస్తా. పదండి లేట్ చేయకుండా వెళ్దాం. స్వీట్ ని రెడీ చేసి చూపిస్తా. ఇంటిగ్రేట్స్ చూడండి. నెయ్యి అండ్ కట్ చేసి పెట్టుకున్న బాదం పప్పు అండ్ పాలు 1/2 కప్పు, షుగర్ పౌడర్ 1/2 కప్పు, అలానే 100 గ్రామ్స్ మిల్క్ పౌడర్ అండి తీసుకున్నాను. ఇప్పుడు దీన్ని ఇక్కడ నేను గ్యాస్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకున్నాను. ప్యాన్ హీట్ అయింది. దీంట్లో 2 స్పూన్ నెయ్యి అనేది యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్నాక కరిగి పెట్టాలి కొంచెం నెయ్యి మొత్తం ఇలా కరిగిపోయాక 1/2 కప్ పాలు అనేది దీంట్లో యాడ్ చేసుకోవాలి. చూసారా, ఇలా యాడ్ చేసుకున్నాక షుగర్ అనేది యాడ్ చేసుకోవాలి. షుగర్ పౌడర్ ని అలానే మిల్క్ పౌడర్ ని కూడా యాడ్ చేసుకోవాలి. 100 గ్రామ్స్ మిల్క్ పౌడర్ అనేది నేను ఇక్కడ తీసుకున్నాను. దీన్ని ఇప్పుడు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని బాగా కలుపుకోవాలి. మీడియం ఫ్లేమ్ లో అనేది గ్యాస్ పెట్టుకొని మనకి మొత్తం ఉండలు లేకుండా కలుపుకోవాలి. చూసారా, ఉండలు మొత్తం కరిగిపోయాయి కదా. కాబట్టి ఇప్పుడు ఇది థిక్గా వచ్చే వరకు నెమ్మదిగా మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని కలుపుతూ ఉండాలి. చూడండి, చిక్కగా వస్తుంది. దీన్ని కలుపుతూనే ఉండాలి, మాడిపోతుంది, లేదంటే అడుగు పెట్టేస్తుంది. చూసారు, ఇలా చిక్కగా వస్తుంది. ఇంకా దగ్గర పడే వరకు మనం కలుపుతూనే ఉండాలి, లేకపోతే అడుగు పెట్టేస్తుంది. చూసారా, సైడ్కి ఇలా అడుగు పడుతుంది. ఇలా కొంచెం చెక్కగా అయినప్పుడు కొంచెం దంచి పెట్టుకున్న యాలకుల్ని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుందాం. ఇంకా థిక్గా రావాలి మనకి. చూసారా, ఇలా దగ్గరగా అవ్వాలి. ఇంకా కొంచెం అవ్వాలి, మనం ఇంకా కలుపుతూనే ఉండాలి. దీని ప్రాసెస్ మొత్తం కొంచెం 10 మినిట్స్ 15 మినిట్స్ పడుతుంది. ఎందుకంటే మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని దీన్ని దగ్గర చేసుకోవాలి కాబట్టి మనకి టైం అనేది పడుతుంది బాగాను. 10 మినిట్స్ వరకు ఓపిక పెట్టుకొని చేసుకుంటే మనకి పెడ అనేది స్వీట్ సాఫ్ట్ లా వస్తుంది. కొంచెం పలచబడిన మనకి పెడ అనేది పర్ఫెక్ట్ గా రాదు. దీన్ని మరి కొంచెం థిక్ అయ్యే వరకు ఇలా కలుపుతూనే ఉండాలి. ఇక్కడ మనకి అయిపోయింది. గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఒక గిన్నె తీసుకున్నా. గిన్నెకి నెయ్యి లేదా ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలి. నేను ఇక్కడ నెయ్యి అప్లై చేసుకుంటున్నా. చూడండి, ఈ సైడ్కి మొత్తం నేను నెయ్యి అనేది అప్లై చేసుకున్నా. ఇప్పుడు దీనిలో వేసుకోవాలి. చూడండి, ఇలా వేసుకున్నాక దీన్ని కొంచెం సమతలంగా చేసుకోవాలి, స్ట్రైట్ గా. చూసారా, ఇలా వేసుకుని మొత్తం ఇలా స్ప్రెడ్ చేసుకున్నా. నాకు ఇక్కడ కొంచెమే అయింది కాబట్టి కొంచెం ఒక సైడ్ వేసుకున్నానండి, పీసెస్ గా కట్ చేసుకోవడానికి కోసం. దీనిపైన బాదం అనేది యాడ్ చేసుకుందాం. ఇలా మొత్తం యాడ్ చేసుకున్నాక ఒక 10 మినిట్స్ ఒక హాఫ్ అన్ అవర్ వరకు దీన్ని బాగా చల్లగయ్యాక పీసెస్ గా కట్ చేసుకుంటే మనకి మిల్క్ పౌడర్ బర్ఫీ అనేది రెడీ అయిపోతుంది. దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ వరకు విడిచిపెట్టేద్దాం. ఇలాగా చూడండి, ఇక్కడ మనకి చల్లగా అయిపోయింది. పీసెస్ గా కట్ చేసుకుందాం.
ఇలా కట్ చేసుకుని చూసారా, కట్ చేసుకున్నాక ఇలా సర్వింగ్ ప్లేట్ లో తీసుకుంటే మనకి పెడ అనేది స్వీట్ షాప్ లో లాగా మంచి టేస్టీలో ఉంటుంది, చాలా బాగుంటది. అండ్ నా వీడియో మీకు నచ్చినట్టయితే కామెంట్ చేయడం మర్చిపోకండి, కామెంట్ పెట్టండి నాకు. అలానే నా ఛానల్ ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేనట్టయితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. అలానే నా ఛానల్ మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్. ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. దీని ప్రిపరేషన్ చూపిస్తున్నా. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి. దీంట్లో నేను ఇన్స్టెంట్ కోవా అనేది యాడ్ చేస్తున్నానండి. ఇన్స్టెంట్ కోవా నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాను. దీన్ని 1 కప్ వరకు యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు దీంట్లో 1 కప్ వరకు లేదా 1/2 కప్ వరకు మిల్క్ పౌడర్ అనేది యాడ్ చేసుకోవాలి. 1 కప్ వరకు వేసినా ఏం ప్రాబ్లం లేదండి. అలానే 2 స్పూన్ వరకు రవ్వ అనేది యాడ్ చేసుకున్నాను. అలానే 2 స్పూన్ వరకు పాలు అనేది యాడ్ చేసుకున్నాను. మరీ ఎక్కువ పాలు అనేది యాడ్ చేయకూడదు ఫ్రెండ్స్, ఎందుకంటే పలచబడిపోతుంది. నేను టేస్ట్ కోసం 2 స్పూన్ మాత్రమే యాడ్ చేశాను. ఇలా యాడ్ చేసుకున్నాక బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేస్తూ ఉండగా నేను 1 స్పూన్ వరకు నెయ్యి అనేది యాడ్ చేసుకుంటున్నాను. చూసారు కదా, నేను ఇక్కడ 1 స్పూన్ నెయ్యి అనేది యాడ్ చేసుకున్నాను టేస్ట్ కోసం. స్వీట్ అనేక నెయ్యి లేకపోతే టేస్ట్ ఉండదు కదా ఫ్రెండ్స్, అందుకోసం నెయ్యి అనేది యాడ్ చేసుకొని బాగా స్మూత్గా కలిపి పెట్టుకొని దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఇలా పక్కన పెట్టాక ఇప్పుడు మనం షుగర్ సిరప్ అనేది రెడీ చేసుకోవాలి. నేను ఇక్కడ ఒక బౌల్ తీసుకొని 1 కప్ వరకు షుగర్ అనేది యాడ్ చేసి 1 కప్ వరకు వాటర్ అనేది యాడ్ చేసుకున్నానండి. ఈ షుగర్ అనేది బాగా మెల్ట్ అయ్యే వరకు కలుపుతూ ఉండాలి. ఇలా షుగర్ మెల్ట్ అవుతూ ఉండగా నేను యాలకులు అనేవి 3 దంచి పెట్టుకుని యాడ్ చేసుకున్నాను. అలానే ఒక లెమన్ కూడా హాఫ్ యాడ్ చేసుకున్నాను, లెమన్ రసం, ఎందుకంటే షుగర్ సిరప్ అనేది మనకి గట్టి పడదు. చూసారా, నాకు ఇక్కడ షుగర్ అనేది బాగా మెల్ట్ అయిపోయింది. అలానే బాయిలింగ్ కూడా అవుతుంది. చూసారు కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మనకు ఆల్మోస్ట్ షుగర్ సిరప్ అనేది రెడీ అయిపోయింది. దీన్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పిండిని తీసుకొని చేతికి నెయ్యి అప్లై చేసుకుని, మీకు రౌండ్ షేప్లో కావాలంటే రౌండ్గా అప్లై చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఫస్ట్ ఒకటి రౌండ్లో వేసానండి. అలానే నేను పొడవుగా కూడా చేసుకుంటున్నాను, ఎందుకంటే కలర్ జామున్ కాబట్టి పర్ఫెక్ట్గా రౌండ్లో కొన్ని చేసుకున్నాను. అలానే ఈ పొడవుగా కూడా చేసుకున్నాను. చూసారు కదా, స్ట్రైట్గా కూడా కొన్ని చేసుకున్నాను. ఇలా అన్నీ ప్రిపేర్ చేసుకోవాలి. ఈ షేప్లో ప్లెయిన్గా వచ్చే వరకు చేసుకుంటే ఎక్కువ పుష్ చేయకూడదు. ఇలా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. గ్యాస్ ఆన్ చేసుకొని ఇప్పుడు నేను గ్యాస్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అనేది యాడ్ చేసుకున్నాను. ఆయిల్ నార్మల్ హీట్ అయ్యేటప్పుడు మాత్రమే ఆ జామున్స్ అనేవి వేసుకొని కలుపుకోవాలి అండి. మరీ ఎక్కువ ఆయిల్ హీట్ అయితే అవి పగిలిపోతాయి అండ్ కలర్ అనేవి కలర్ వచ్చేస్తుంది, కానీ లోన్ అనేది పిండి అనేది కుక్ అవ్వదు. కాబట్టి మీడియం ఆయిల్ అనేది ఉండేటప్పుడు మాత్రమే ఒక్కొక్కటిగా వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలర్ వచ్చే వరకు కలుపుతూ ఉండాలి. హై ఫ్లేమ్లో పెట్టకూడదు అండ్ ఆయిల్ అనేది హీట్ ఎక్కువ అవ్వకూడదు. ఇలా నాకు బ్లాక్ కలర్ వచ్చే వరకు జామున్స్ అనేవి కలుపుతూ చేసుకున్నానండి. చూసారు కదా నాకు ఏ కలర్లో వస్తున్నాయో. నాకు ఇక్కడ పర్ఫెక్ట్ కలర్ అనేది వచ్చేసింది. చూసారు ఫ్రెండ్స్, మనకి ఎలా వస్తే మనకి కలర్ జామున్ అనేది పర్ఫెక్ట్ కలర్గా వస్తుంది. అండ్ నాకైతే ఇక్కడ పర్ఫెక్ట్గా వచ్చాయి కాబట్టి దీన్ని ఒక ప్లేట్లో నేను తీసేసుకుంటున్నాను. మీకు ఈ కలర్లో వస్తే పర్ఫెక్ట్ కలర్ జామున్ అనేది వస్తుంది, లేకపోతే రాదు. మిగతా కూడా ఇదే సేమ్ ప్రాసెస్లో వేసుకోవాలి. సేమ్ కలర్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి. ఇలా చేసిన వాటిని కాస్త చల్లార్చి ముందుగా చేసుకున్న షుగర్ సిరప్లో యాడ్ చేసుకుని 2 అవర్స్ పక్కన పెట్టుకుంటే కలర్ జామున్ అనేది రెడీ అయిపోతుందండి. నా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.